మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో దోమలు విపరీతంగా పెరిగాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రిజ్వాన్ ను కాలనీ వాసులు ఆశ్రయించారు. దీనికి సంబంధించిన ఎండి రిజ్వాన్ తన సొంత నిధులతో గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాంతాల్లో ఫాంగింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దోమల నివారణ చర్యలు చేపట్టించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రిజ్వాన్, బీఆర్ఎస్ మల్లాపూర్ డివిజన్ నుంచి కార్యకర్తని. ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో ఏదైతే దోమల్లో అది విపరీతమైన బాధ ఉంది. ఈరోజు కాలనీ నుంచి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నో కంప్లైంట్స్ పోయినాయి జిహెచ్ఎంసీకి, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదని నా దృష్టికి తేవడం జరిగింది. ఈ యొక్క గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 నుంచి యువత ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చి ఈ యొక్క బాధ ఉందని చెప్పారు. దీనివల్ల నేనేం చేసినా అంటే మస్కిటో ఫాగింగ్ మిషన్ ఏదైతే ఉందో మొత్తం కాలనీలో మొత్తం తిప్పి మొత్తం ఏదైతే చెట్లు ఎక్కువ ఉన్నాయో, ఏదైతే డ్రైనేజ్ మొత్తం ఆగి ఉందో అక్కడ మొత్తం ఈ ఫోగింగ్ మిషన్ కొట్టడం జరిగింది. దయచేసి నేను ఈ గవర్నమెంట్కి ఒక కోరుతున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో దోమలు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ దోమలతోని రాబోయే రోజుల్లో మనకు మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని మనం సాల్వ్ చేసిన ఒక గవర్నమెంట్కి బాధ్యత ఉంది. జిహెచ్ఎంసీని ఇమీడియట్గా యాడ్ కావాలి. ఎందుకంటే వృద్ధులైనా కానీ పిల్లలైనా కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి విపరీతమైన మనకు రోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ రోజు కాదు, నేను ఇప్పటికి మల్లాపూర్లో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కాలనీ విజిట్ చేస్తా. ఈ యొక్క మస్కిటో ఫోగింగ్ మిషన్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర ఈ ఫోగింగ్ అన్నీ చేస్తా. ఈ ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి నా వంతు పూర్తి కృషి చేస్తా.